రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న వైసీపీ పాలనతో అన్ని రంగాల్లో వెనుకబడిపోయామని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. మళ్లీ రాష్ట్రంపై నమ్మకం పెరిగి పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు వస్తున్నారు. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మాజీ ఎంపీ అవాకులు చవాకులు పేలుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బైపాస్ పేరుతో ఉన్న ప్రాజెక్టును రద్దు చేశారు. గడ్కరీ కాళ్లు పట్టుకుంటే ఫ్లైఓవర్ మంజూరైంది. తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. మ్యూజికల్ ఫౌంటైన్ అన్ని లక్షలు ఖర్చు చేశారు. అది ఒక్కరోజు కూడా పనిచేయలేదు. కంబాల చెరువు నాశనం చేశారు. కేంద్రం ఇచ్చిన 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఒక్క రోడ్డు కాలువ అయినా నిర్మించారా ఆయన ప్రశ్నించారు. అధికార దుర్వినియోగం చేసి 56 రోజులు చంద్రబాబును జైల్లో పెట్టించాడు జగన్. అప్పుడప్పుడు రాష్ట్రానికి వస్తాడు, అల్లరి చేసి జగన్ మళ్లీ వెళ్తాడు. జగన్ బెంగళూరులో ఉంటాడు, రాష్ట్రంలో దోచుకుంటాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజధాని సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్గా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభివర్ణించారు. అమరావతి ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఘనత అంతా చంద్రబాబుదేనని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు విషనాగుల వంటి వారని, వైఎస్ఆర్సీపీలో మూర్ఖ శిఖామణులు ఉన్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. జనాభా సేకరణ ప్రధానమైంది. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగల శక్తి జనగణనకు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా స్వీయ గణన కావచ్చు, ఇంటికి వచ్చినప్పుడు డేటా అంతా ఇస్తే దేశంలో అనేక మార్పులకి కారణమైపోతుంది జనగణన. దయచేసి ప్రజలంతా సద్వినియోగం చేసుకోండి. ఏ ఒక్కరు మిస్ కావద్దు. మీరు లబ్ధి పొందాలన్నా, దేశంలో మార్పులు రావాలన్నా, దేశ ప్రణాళికను రూపుదిద్దాలన్నా ఇది అత్యవసరం. దాన్ని అందరూ కూడా వెబ్సైట్ ద్వారా యాప్లోకి వెళ్ళి దాన్ని చేసి మీరు కూడా ప్రెస్ కూడా చేయండి. చివరిగా మీరు వస్తానంటే అమరావతికి ఒక బస్సు వేసి తీసుకెళ్తాం, పోలవరానికి ఒక బస్సు వేసి తీసుకెళ్తాం. త్వరలో కాస్త ఎండలు తగ్గాక పెడదామంటే మీరు వెళ్దాం. పోలవరం కూడా చూడండి ఎలా అవుతుంది, ఎంత స్పీడ్గా అవుతుందో. పవర్ సెక్టర్ కూడా స్పీడ్ అవుతుంది. 960 మెగావాట్ల పవర్ సెక్టర్ స్పీడ్ అవుతుంది. అమరావతి స్పీడ్గా వెళ్తుంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కంపెనీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళకి లెటర్లు రాస్తాడు, ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వద్దని. మనకు వడ్డీనే ఇస్తారు, ఆ వడ్డీకే ఇస్తారు. ఆ వడ్డీ మళ్ళీ వచ్చిన లాభాలతో కట్టుకుంటారు. దాన్ని కూడా అడ్డుకోవడానికి కోసం ప్రయత్నం. సంస్థలకు లెటర్ రాస్తారు, మీరు సంస్థలు పెట్టొద్దు, నేను వస్తున్నా, నేను వస్తే మూసేస్తా. ఈడెవడండి, ఇది వచ్చేది లేదు, సచ్చేది లేదు, మూసేది లేదు. ఈరోజు 35 మందికి 31 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందిస్తున్నామన్నారు.